నామంతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ అంటే అర్థం ఏమిటంటే అల్ ఇలాహ్, ఈ రెండు కలిపితే అల్లాహ్ అవుతుంది. అంటే ద గాడ్ అంటే పూజకు అర్హత గల అస్తిత్వము, అనిర్వచనీయమైనటువంటి, ఎవరికి కనబడినటువంటి, అవ్యక్తమైనటువంటి ఆ సూపర్ పవర్, ఆ శక్తి, దీని అర్థం అనమాట అల్లాహ్ అంటే. అంతే తప్పించేది నామవాచకం కాదు, అదొక పేరు కాదు. ఏమండి, అది ఆ సృష్టికర్తను సూచించే, ఆయన అస్తిత్వాన్ని సూచించేది అనమాట అల్ ఇలాహ్. ఇలాహ్ అంటే అర్థం ఏంటంటే ఆరాధ్యుడు, ఆరాధనకు తగినవాడు, పూజకు అర్హత గలవాడు, పూజించడానికి తగినటువంటి వాడు, సృష్టికర్త, ఈ అర్థాలు వస్తాయన్నమాట. మహాశిలరా, దైవం తెలియజేసే విషయము 5వ అధ్యాయం 2వ వాక్యంలో తఅవను అలల్ బిర్రి వ తక్వా, మంచికి దైవభీతికి సంబంధించినటువంటి పనులు అందరికీ కూడా సహకరించండి, ఒకరినొకరు సహకరించుకోండి. వల తఅవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, పాప కార్యాల్లో, అత్యాచారాల్లో ఎవరికి కూడా సహకరించకండి. అల్లాహకు భయపడండి, ఆయన శిక్ష బహు కఠినమైనది. మహాశిలరా, మనం ఏదైతే చేయాలో అది చెయ్యము, ఏదైతే చేయకూడదు అది చేస్తాము. ఇక్కడ చెయ్యమని చెప్పినటువంటి అంశం ఏమిటి? మంచికి దైవభీతికి సంబంధించిన పనులు అందరికీ కూడా సహకరించండి, అందరికీ కూడా హెల్ప్ చేయండి, అందరినీ కూడా కలుపుకొని వెళ్ళండి. ఇది మంచి దైవభీతి. కానీ వీటిలో మనం చెయ్యము. ఏది చేయకూడదు? దైవం తెలియజేసే విషయము, పాప కార్యాలు, అత్యాచారాలు ఎవరికి సహకరించకండి. కానీ అందులో మనం సహకరిస్తూ ఉంటాం. ఏమండి, మరి అలాంటప్పుడు దైవం యొక్క కారుణ్యం ఎలాగ వస్తుంది మనకు? దైవం ఎలాగ ఇష్టపడతాడు? మనము చేసే పనులు శుభం ఎలాగవుతుంది? మన సంపాదనలో శుభం ఎక్కడ ఉంటుంది? అందుకని ఈ బాధలన్నీ కూడా మనకు, ఏదైతే చేయాలో అది చెయ్యము, ఏదైతే చేయకూడదు అది చేస్తూ ఉంటాము. మహాశైలరా, కాబట్టి మంచి ఎక్కడున్నా కూడా అది ఎవరు చెప్పారు, ఏ ధర్మం చెప్తుంది, ఏంటి, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని మనము సపోర్ట్ చేయాలి. అలాగే దైవభీతికి సంబంధించినటువంటి పనులు ఉన్నాయి. దైవభీతి పనులు అంటే మంచి జరుగుతుంది సమాజానికి. దైవభీతి వలన దైవము, ఈ పదాలు, ధర్మము, ఇవి మానవులకు మంచి చేసేవే, సమాజానికి మేలు చేసేవే, కానీ చెడు చేసేవి కావు, సమాజ వినాశనం చేసేవి అంత మాత్రం కూడా కావు. ఏమండి, సహజంగా మనిషి దైవము ధర్మం భయపడిపోతూ ఉంటాడు. కాదు, మనిషిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేది ఇది ధర్మం అని, దైవం అనేది, ఒక ఆధ్యాత్మికత, ఒక ధార్మికత అనేది. కాబట్టి దైవం తెలియజేసే విషయం, దైవభీతికి, పాపభీతికి, అదేవిధంగా మంచికి, వీటికి సహకరించండి. అదేవిధంగా ఎవరైతే పాప కార్యాల్లో ఉంటారో, చెడు కార్యాల్లో ఎవరైతే ఉంటారో వారికి ఎంత మాత్రం కూడా సహకరించకండి. అల్లాహకు, దైవానికి భయపడండి. ఆయన శిక్ష బహు కఠినమైనది.